ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి అని నేను అడగట్లేదు. కేవలం మీ రాశి నక్షత్రాన్ని కామెంట్ చేయండి. వేద జ్యోతిష్య శాస్త్రంలో సూర్యుడికి ఆత్మవిశ్వాసం, పరిపాలన, తండ్రి మరియు ప్రభుత్వ ఉద్యోగాలకి కారకుడిగా భావిస్తారు. అటువంటి సూర్య సంచారం జ్యోతిష్య శాస్త్రంలో చాలా కీలకమైనదిగా పరిగణించబడుతుంది. సూర్య సంచారం వివిధ రంగాల్ని ప్రభావితం చేస్తుంది. ఫిబ్రవరి మొదటి వారంలోనే కుంభరాశిలోకి సూర్యుడి యొక్క సంచారం మొదలవబోతుంది. కుంభరాశిలో సూర్య సంచారం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తీసుకొస్తుంది. కుంభరాశిలో సూర్య సంచారం కారణంగా కొన్ని రాశుల వారికి కొత్త ఉద్యోగంతో పాటు ఆదాయం పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ సమయంలో వీరికి లక్ష్మీ కటాక్షం కూడా చాలా గట్టిగా ఉంటుంది. ఆ రాశులు ఏమిటి అనేది తెలుసుకుందాం. మేషరాశి. సూర్యుని రాశి మార్పు మేషరాశి జాతకులకి సానుకూల ఫలితాలు ఇస్తుంది. సూర్యుడు మేషరాశిలోని ఆదాయ మరియు లాభగృహంలో సంచారం చేయడం వల్ల మేషరాశి వారికి శుభ ఫలితాలు వస్తాయి. మేషరాశి వారికి సమయంలో కొన్ని ఆర్థిక నిర్ణయాలు అనుకూలంగా ఉంటాయి. పాత పెట్టుబడులు లాభాలను ఇస్తాయి. కొత్త ఆదాయ వనరుల నుంచి డబ్బు సంపాదించే అవకాశం ఉంది. ధనుసు రాశి. ధనుసు రాశి వారికి సూర్య సంచారం కారణంగా లబ్ధి చేకూరుతుంది. సూర్యుడు ధనుసు రాశిలో సంచారం చేసే సమయంలో మీలో ధైర్యం, శౌర్యాలు పెరుగుతాయి. విదేశాలలో వ్యాపారం చేసే వారికి సానుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో మీ రోజువారీ ఆదాయం పెరుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. ఈ సమయంలో కొత్త సంబంధాలను పెంచుకుంటారు. భవిష్యత్తులో ఇది ప్రయోజనాలను చేకూరుస్తుంది. సోదరుల నుంచి మంచి మద్దతు లభిస్తుంది. కుంభరాశి. సూర్యుని రాశి మార్పు కుంభరాశి జాతకులకి సానుకూల ఫలితాలు ఇస్తుంది. సూర్య సంచారం కుంభరాశిలో లగ్న గృహంలో జరుగుతుంది. దీనివల్ల ఈ సమయంలో మీరు గౌరవ ప్రతిష్టల్ని పొందుతారు. ఆత్మవిశ్వాసం మెరుగుపడుతుంది. పాత వివాదాలు తొలగిపోతాయి. అద్భుతమైన వైవాహిక జీవితాన్ని అనుభవిస్తారు. అవివాహితులకి వివాహ ప్రతిపాదనలు అందుతాయి. మీ పనితీరు ఖచ్చితంగా మెరుగుపడుతుందని చెప్పుకోవచ్చు. మిథున రాశి. బుధుడికి చెందినటువంటి రాశిలో పుత్రకారకుడు గురువు సంచారం వల్ల విద్యార్థుల ప్రతిభా పాఠవాలు బాగా వెలుగులోకి వస్తాయి. చదువులతో పాటు విద్యార్థులకి అనేక అంశాలు, క్రీడలు తదితర కార్యకలాపాల మీద కూడా శ్రద్ధ పెరిగే అవకాశం ఉంది. వారిలో క్రమశిక్షణ పెరుగుతుంది. పోటీ పరీక్షల్లో విజయాలు సాధిస్తారు. ఉన్నత విద్యల కోసం విదేశాలకు వెళ్ళడం కూడా జరుగుతుంది. వారికి సరైనటువంటి మార్గదర్శకత్వం లభిస్తుంది. ఆటంకాలు, అనారోగ్యాలు ఏమీ ఉండవు. కన్యరాశి. ఈ రాశికి దశమ స్థానంలో గురువు సంచారం చేయడం వల్ల ఈ రాశికి చెందినటువంటి విద్యార్థులు తప్పకుండా రికార్డులు సృష్టించే అవకాశం ఉంది. విద్యార్థులు చదువుల్లోనే కాక పరీక్షలు, క్రీడల్లో, కళల్లో కూడా రాణించేటువంటి అవకాశం కనిపిస్తుంది. చదువులకి సంబంధించిన విద్యార్థులకి అనేక అవకాశాలు అందుతాయి. ఉన్నత విద్యకి విదేశాలకు వెళ్ళే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. పిల్లలు ఆశించిన దానికంటే ఎక్కువగా వృద్ధిలోకి వచ్చే అవకాశం ఉంది. చదువుల పట్ల ఎన్నడూ లేనంత శ్రద్ధాశక్తులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. తులారాశి. విద్యకి, సంతానానికి కారకుడైన గురువు ఈ రాశికి భాగ్యస్థానంలో సంచారం చేస్తున్నందువల్ల విద్యార్థులు ఘన విజయాలు సాధించే అవకాశం ఉంది. పాఠ్యేతర అంశాల్లో విద్యార్థులు దూసుకుపోయి రికార్డులు సృష్టించడం జరుగుతుంది. అనేక శుభవార్తలు వినే అవకాశం ఉంది. ఈ ఉన్నత చదువుల కోసం ప్రయత్నిస్తున్న విద్యార్థులు తప్పకుండా తాము కోరుకున్న కోర్సుల్లో చేరడం జరుగుతుంది. విద్యార్థులకి మంచి గుర్తింపు లభిస్తుంది. విదేశీ యోగానికి ఖచ్చితమైనటువంటి అవకాశం కూడా లభిస్తుంది.